ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఈరోజు దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలలో దర్శనం అవుతున్నది, ఇంకా 300 రూపాయలు మరియు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇంకా ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్స్ మన ఛానల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 63,831 మంది శ్రీవారి భక్తుల స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. 25,637 మంది శ్రీవారి భక్తుల స్వామివారికి తల్లినాలు సమర్పించారు. 3,36,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 15 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే 3 నుంచి 6 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 15 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్స్ కోటా పూర్తి అయ్యింది కాబట్టి రేపటి ఉదయం టోకెన్స్ కూడా ఈరోజు ఉదయం 7 గంటలకు ఇచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటలకు టోకెన్ తీసుకుంటే రేపటి ఉదయం 3, 4, 5 గంటలలో దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారు. ఇంకా 6,454 టోకెన్స్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు. ఇక ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటా పూర్తి అయ్యేంత వరకు మాత్రమే టోకెన్స్ ఇస్తారు. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దారిలో వెళ్లే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి వెళ్లాల్సి ఉంటుందండి. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునేవారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్ ఇస్తున్నారు. ఈ టోకెన్స్ ఉదయం 6 నుంచి ఇస్తారండి. టోకెన్స్ అయిన తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లే మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ అయిపోయిన తర్వాత నడిచి వెళ్లే శ్రీవారి భక్తులు సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తానండి. ఈరోజు మొదటి కామెంట్, దివ్య దర్శనం టోకెన్స్
విష్ణు నివాసంలో ఇస్తారా అండి? విష్ణు నివాసంలో ఎస్ఎస్టీ టోకెన్స్ మాత్రమే ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకొని మీరు అలిపిరి ద్వారా నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళినా దర్శనం అయితే చేసుకోవచ్చు. మీకు దివ్య దర్శనం టోకెన్స్ కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టు దారిలో మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, ఉచిత దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు? తిరుపతిలో 3 ప్రాంతాలలో ఫ్రీగా టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి, లేదా ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్న టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఉదయం 3 లేదా 4 గంటలకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఉదయం 6 గంటలకు వెళ్తే టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. రష్ ఎక్కువగా ఉంటే 5 గంటలకు కూడా టోకెన్స్ అయిపోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం రేపు తిరుపతి వస్తున్నాము, ఫ్రీ దర్శనం ఉంటుందా? తిరుమలలో ప్రతిరోజు ఫ్రీ దర్శనం అయితే ఉంటుందండి. రేపు మాత్రమే కాదు, ప్రతిరోజు దర్శనం ఉంటుంది. కాబట్టి మీరు రేపు అంటే ఈరోజు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, తిరుమల స్వామివారి దర్శనంకు నడక మార్గంలో వెళ్ళే భక్తులకు ఎక్కడ దర్శన టోకెన్లు ఇస్తున్నారు? అలిపిరి దారిలో వెళ్లే వారికి ఇంతకు మునుపు నడక దారి మధ్యలో గాలిగోపురం 1280 మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్స్ ఇవ్వడం లేదు. మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో 3 ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళి దర్శనమైనా చేసుకోవచ్చు. లేదంటే మీరు దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే కావాలి అనుకుంటే శ్రీవారి మెట్టు దారిలో వెళ్తే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవచ్చండి. ఈ దివ్య దర్శనం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 5000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం శ్రీవారి మెట్టుకి వెళ్ళాలి అంటే టైమింగ్స్ ఏంటి మేడం? దివ్య దర్శనం టోకెన్స్ రేపు ఇస్తారా? శ్రీవారి మెట్టు దారిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు. సాయంత్రం 6 గంటల పైన అలో చెయ్యరు. శ్రీవారి మెట్టు దారిలో ప్రతిరోజు దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. మీరు ఉదయం వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు. ఎందుకంటే శ్రీవారి మెట్టు దారిలో రోజుకి 5000 దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే ఇస్తారండి. కాబట్టి మీరు ఉదయం 6 గంటలు లేదా 7 గంటల లోపల వెళ్తే టోకెన్స్ అయితే దొరికే అవకాశం అయితే ఉందండి. ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని కూడా లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.